హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ శివేశ్వరి. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సినిమా దేవరా. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్లో అడుగుపెట్టనుంది. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో ఫిలిం కావడంతో దేవరాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓవర్సీస్ బుకింగ్స్కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. దేవరాగా ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో ప్లాన్ చేస్తున్నారట. సీడెడ్లో ఎన్టీఆర్కి ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే సీడెడ్ థియేటర్ల దగ్గర మామూలు హంగామా ఉండదు, జాతరను తలపిస్తోంది. అలాంటిది ఇప్పుడు సీడెడ్లో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఏ స్థాయి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఖమ్మంలో నిర్వహించాలని మొదట మేకర్స్ ప్లాన్ చేశారట. అయితే ఇటీవలే ఖమ్మంను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసింది. ఇంకా ఆ బాధ నుంచి వరద బాధితులు బయటికి రాలేదు. అందుకే ఇలాంటి సమయంలో సినిమా వేడుక చేయడం కరెక్ట్ కాదని భావించి మేకర్స్ కర్నూలు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే పర్మిషన్ కోసం అప్లై చేశారని సమాచారం. అసలే ఎన్టీఆర్కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. దానికి తోడు రాయలసీమలో ఎన్టీఆర్కి ఉండే క్రేజే వేరు. ఈ లెక్కన కర్నూలులో ఈవెంట్ చేస్తే లక్షల్లో అభిమానులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కత్తి మీద సామవుతోంది. అందుకే పర్మిషన్ వస్తుందా రాదా అనే అనుమానం కూడా మేకర్స్ లో ఉందట. ఒకవేళ అనుమతి రాని పక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చేయాలని చూస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ముందే ప్రణాళికలు రచిస్తున్నారని వినికిడి.